మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా చెప్పండి అమ్మ, కొంచెం రెండు చేతుల పైకి చెప్తారా బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. వండర్ఫుల్. దేవుని యొక్క వాక్యముల నుండి ఒక్క మాటను నేను చదువుతూ ఉన్నప్పుడు మరి ప్రభువారు ఇచ్చినటువంటి ఒక చిన్న ఆలోచనను మీ ముందు నేను పెట్టి నా క్లుప్త వాక్య సందేశాన్ని నేను ముగిస్తాను. అందరూ కూడా మనం అంటూ ఉంటాం కదా, హ్యాపీ న్యూ ఇయర్ అని. నూతన సంవత్సరం, నూతన సంవత్సరం, నూతన సంవత్సరం. అయితే బైబిల్లో ఒక చోట ఏమని రాయబడిందంటే, మనం చూసినట్లయితే ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు ఇది నూతనమైనది అని. అయితే అసలు నూతనమైనది లేనే లేదు అని ఒక చోట రాయబడింది. ఆ మాటని ఈరోజు మీ ముందు నేను చెప్పి నా క్లుప్త సందేశాన్ని నేను ముగిస్తాను. ఓకే, ఈ థాట్ మీరు అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. ప్రసంగి గ్రంథము నేను చదువుతాను, మీరు వినండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు నేను చదువుతున్నాను, మీరు వినండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది. చాలా జాగ్రత్తగా వినండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరుగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. అదేంటంటే పాస్టర్ గారు అలాగే అనేసారని నేను అనలేదండి, బైబిల్లో రాయబడింది. ఇంకా చాలా జాగ్రత్తగా వినండి. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు, ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును. ఇప్పుడు మనం అందరం చెప్పుకుంటున్నాం ఏమని? హ్యాపీ న్యూ ఇయర్. చాలా జాగ్రత్తగా వినండి. ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. ఈ మాటను కొద్దిగా మనం ధ్యానిద్దాం. ఈ లెక్క ప్రకారముగా సూర్యుని క్రింద నూతనమైనదంటూ ఏది కూడా లేదు అని ప్రసంగి భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. ఈ ప్రసంగి భక్తుడు ఎవరు అంటే ఆయన ఒక రచయిత, ప్రవక్త కాదు. చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఏమన్నాడంటే, ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుతున్నవి. ఈ లోకములో ఎన్నో జరుగుతున్నాయి, పుట్టిన మొదలుకు ఇంతవరకు. రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతా ఉంది. ఏమేం జరుగుతున్నాయో అంతు చెక్కటం లేదు. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, చిత్ర విచిత్రమైనటువంటి పనులు, విడ్డూరమైనటువంటి కార్యాలు, వింత వింత దృశ్యాలు. అసలు భూలోకములోనే కొన్ని చోట్లు వారు చూపిస్తూ ఉన్నారు. పరలోకం అంటే ఇదేనేమో అన్నట్టుగా ఆ సీనరీస్ ఏవేవో జరుగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నాయి. అయితే మనుషులు దానిని వివరింపలేరు. చూచుడి చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుడి చేత చెవికి తృప్తి కలుగుటలేదు అంటూ, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. వినండి. పాత నిబంధన గ్రంథములో రాయబడినటువంటి ఈ మాటకు నూతన నిబంధన గ్రంథములో ఒక వ్యక్తి ద్వారా, నూతనమైనదేదో నూతన నిబంధన గ్రంథములో మనకి పరిచయం అవుతుంది.
ఇదిగో ఇంతవరకు ఏదైతే జరిగిందో ఆ ప్రసంగి భక్తుడు రాయడానికంటే ముందు అది ఇంత ముందు తరంలో జరిగిపోయింది. సో కనుక సూర్యుని క్రింద నూతనమైనదంటూ ఏది లేదు అని కన్క్లూజన్ ఇచ్చాడు. కానీ ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి నూతన పరచబడబోతూ ఉన్నాడు. వాక్యంలో రాయబడింది, కాగా క్రీస్తునందున్నవాడు. చెప్పండమ్మా, ప్రసంగి ఏమన్నాడు? సూర్యుని క్రింద జరుగుతున్న దాంట్లో అసలు నూతనమైనది ఏది లేదు. కానీ నీతి సూర్యుడైన యేసునాథుని క్రిందకు ఒక వ్యక్తి వస్తే ఇదిగో సమస్తమును దేవుడు నూతన పరుస్తాడు. అమ్మా, సూర్యుని క్రింద నూతనమైనది లేదు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొనక ముందు నువ్వు పాత వ్యక్తివే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నీ జీవితంలో నీవు సొంత రక్షకునిగా అంగీకరించావో, పాతగా ఉన్నటువంటి నీ బ్రతుకు నీతి సూర్యుని క్రిందకు వచ్చిన వెంటనే పాత వ్యక్తిగా ఉన్న నీవు క్రొత్త వ్యక్తిగా మారిపోయావు. హౌ? వాక్యం చెప్తుంది, క్రీస్తునందున్నవారు ఎవరండి? నూతన సృష్టి. ఆ కార్యం ఏంటి? జరిగిన నూతన కార్యం ఏంటో ఒక్క 3 మాటల్లో నేను త్వరగా చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. దయచేసి మీ అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. ఓకే, నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక తెరుద్దామా? 10వ అధ్యాయాన్ని ఒకసారి మీరు తెరుద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక నేనే చదువుతాను, వినండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా, ఇప్పుడు చదవండి ఎవరైనా ఒకరు. ఆగండి. అనగా నూతనమైనదియు. అమ్మ, మీకు అర్థమవుతుందా? ముక్కలు తిందురుగానే 2 minutes కొంచెం వాక్యం మీద దృష్టి పెట్టండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము. సొలొమోను భక్తుడు అంటున్నాడు, సూర్యుని క్రింద జరిగే ఏ కార్యము కూడా నూతనమైనది కాదు. అంతవరకు ఈ కార్యం అంతకు ముందు జరగలేదు. ఆయన రాసిన సమయానికి ఈ కార్యము జరగలేదు. ఏంటి ఆ నూతన కార్యం అంటే, దేవుడే మానవ రూపములో ఇద్దరికి ఏతంచుట చరిత్రలో ఎన్నడూ జరగని ఒక నూతన కార్యం. హల్లెలూయా చెప్తావా? దేవుడే మనుషులుగా పుట్టినటువంటి ఆ యొక్క గొప్ప కార్యం నూతనమైనది. అంత మాత్రమే కాదు, దేవుడే మనుషులుగా పుట్టి ఆ దేవుడే భూమి మీద దరిదాపుగా 3.5 సంవత్సరాలు బ్రతికి మరలా ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి తరుణములో దానికంటే ముందు మనుషునికి ఒక్క విషయాన్ని తెలియజేశాడు. అదేంటో తెలుసా? మనుషుల కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది ఏ మార్గము అంటే నూతనమైనటువంటి మార్గము. ఎలా నూతనమైంది అంటే, ఎన్నడూ ఎవరు వేయని ఒక ఇంటర్నేషనల్ హైవే వేశాడు. ఎక్కడి నుండి అంటే, తూర్పు నుండి పడమరికి, ఉత్తర నుండి దక్షిణకు కాదు, క్రింద నుండి పైకి ఒక వ్యక్తి ఒక నూతనమైనటువంటి మార్గమును ఏర్పాటు చేశాడు. సూర్యుని క్రింద ఏది నూతనమైనది కాదు, కానీ యేసుక్రీస్తునాథుడు వేసినటువంటి ఆ మార్గమును చూశారు, అది నూతనమైనది. ఆ మార్గాన్ని ఇదిగో భూలోకములో అందరూ కూడా ఎలా మార్గాన్ని వేస్తుంటారో తెలుసా? తారుతో, బుల్డోజర్తో. అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి బైబిల్లో
పరిచయం చేస్తున్న ఆ నూతన మార్గం పేరేంటో తెలుసా? ఆయన శరీరము అనే తెర ద్వారా. అంటే ఆయన తన శరీరమును భూమి నుండి ఆకాశమునకు ఈరోజు ఒక మనుష్యుడు, ఒక నూతన సృష్టిగా మార్చబడినటువంటి ఒక వ్యక్తి ఎందుకు నూతన పరచబడుతున్నాడు అంటే, ఆయన ఒక నూతనమైనటువంటి మార్గమును ఎంచుకున్నప్పుడు పాత వ్యక్తి నూతన వ్యక్తిగా మారిపోతాడు. అమ్మా, ఈరోజు నీవు 2024వ సంవత్సరంలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకున్నావు. అది దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో నీవెంచుకున్న పాత మార్గములో నువ్వు ప్రవేశించడానికి వీలు లేదు, ఆ పాప మార్గములో నడవడానికి వీలు లేదు. నీకంటూ నా ప్రభువు ఒక నూతనమైనటువంటి మార్గమును తెరిచాడు. ఈ నూతన సంవత్సరంలో నీ బ్రతుకు నూతనంగా మారాలి అంటే నూతనమైనటువంటి మార్గమైన యేసునాథుడు తెరచిన ఆ మార్గములోనికి నువ్వు అడుగులు వేస్తూ యేసయ్య మార్గము గుండా ఈ 2025వ సంవత్సరం అంతా కూడా నువ్వు ప్రయాణించినట్లయితే అప్పుడు సొలొమోన్ గారితో మాట్లాడచ్చు. సొలొమోన్ గారు, మీరు అన్నారు కదా సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదన్నావు కదా, నా యేసయ్య ద్వారా నేనే ఒక నూతన సృష్టి, నేనే ఒక నూతనమైన కార్యం. ఎలా అంటే నా యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చి నా కొరకు కల్వరి సిలువలో మరణించి పాతగా ఉన్న రోతగా ఉన్న నా జీవితాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. పాత జీవితాన్ని నూతనమైనటువంటి జీవితముగా మార్చి నా బ్రతుకునే, నా జీవితాన్నే ఆయన నూతనపరిచాడు. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు నూతనమైన వారు అంటే ఎవరైతే నూతనమైనటువంటి ఏ నూతన మార్గము? యేసుక్రీస్తు ప్రభువు తెరచినటువంటి, తన శరీరమును తెర ద్వారా తెరచినటువంటి ఆ కొత్త మార్గము, అనగా ఇంతవరకు నువ్వు నడిచిన ఆ పాప మార్గాన్ని వదిలి. అర్థమవుతున్న వాళ్ళు మాత్రమే దేవుని స్తోత్రం చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ అనుకొని చెప్పడంలో ఏమీ లేదండి. నీ బ్రతుకులో మార్పు రానంత వరకు నీ పాత మార్గమును వదిలి నా ప్రభువు నీ కొరకు తెరచిన ఆయన తన తెర అనేటువంటి మార్గమును భూలోకములో నుండి పరలోకానికి తెరుస్తూ నిన్ను ఆయన పరలోక వాసునిగా చేయటానికి ఒక మార్గాన్ని తెరిచి చూశారు. వాక్యం చెప్తుంది, తన శరీరము అను సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది. నీ నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని నూతన పరిచేది ఈ సంవత్సరం కాదు, నా ప్రభువు దేవుడు నిన్ను నూతన పరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ మార్గంలో నువ్వు ప్రవేశిస్తే ఒకటి, నువ్వు నూతనమైన సృష్టిగా మారిపోతావు. ఆమేన్. 2, వాక్యం చెప్తుంది ఆ మార్గములో జీవముంది. హల్లెలూయా. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఒకవేళ ఇంకా నువ్వు పాప మార్గములో బ్రతికినట్లయితే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒక నిర్ణయం తీసుకుంటావా? ప్రభువా, నా పాప రోత మార్గాన్ని విడిచిపెడతాను, యేసయ్య మార్గాన్ని నేను ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా ఇదిగో కుడికి గాని ఎడముకు గాని నేను తిరగను, నేను కేవలము యేసయ్య స్ట్రైట్ మార్గములోనే నేను నడుస్తాను అని నీవు ఒక తీర్మానాన్ని తీసుకుంటే 2025వ సంవత్సరం నీకు సొంతం యేసు నామములో. ఇంకొంచెం ముందుకు వెళ్ళి మాటను దయచేసి గమనించండి. అమ్మా, యేసు రక్తములో నీవు కడగనంత వరకు నువ్వు నూతన సృష్టిగా మార్చబడలేవు. నువ్వు గొంగలి పురుగుగానే మిగిలిపోతావు. ఎందుకు తెలుసా? దేవుడు ఎంతో మంది నీ ముందే చచ్చిపోతే నిన్నెందుకు ఈ రోజు వరకు బ్రతికించాడంటే, బైబిల్ ఒక మనుష్యుని ఏమండి ఒక మనుషుని ద్రాక్ష తోటలో ఏ చెట్టు నాటబడింది? అంజూరపు చెట్టు నాటబడింది.
దీని వలన ఎందుకు భూమి నిస్సారవంతం అవ్వాల్సిందని చెప్పి ఆయన ఏం చేయబోయాడో తెలుసా? దానిని నరకబోయాడు. అప్పుడు తోటమాలు వచ్చి బ్రతిమలాడుతుంది, అయ్యా అయ్యా, ఈ సంవత్సరం మట్టుకు దీనిని వండనిమ్ము, ఇది ఫలించినా సరే, లేని ఎడల నరికి పారవేయము. నా తోటమాలి అయిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గరికి వెళ్ళి నిన్ను బట్టి నీ మీద నమ్మకం కలిగి, అయ్యా నాకు నమ్మకం ఉందయ్యా, ఇదిగో కిందటి సంవత్సరం బ్రతికినట్లుగా ఈ సంవత్సరం తను బ్రతకదయ్యా, తను తీర్మానం తీసుకోబోతుందయ్యా, తను బలంగా పరిశుద్ధంగా అద్భుతంగా జీవించబోతుందయ్యా అని దేవుని దగ్గర ఆ తోటమాలి విజ్ఞాపన చేస్తే, నిన్ను నరకవేయబడకుండా, నువ్వు చనిపోకుండా నీకు మరొక నూతన దినాన్ని, నూతన సంవత్సరాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్తా బిగ్గరగా. ఎందుకో తెలుసా? నువ్వు ఫలిస్తావని. నీ మీద ఎంతో హోప్, నిరీక్షణ కలిగినటువంటి తోటమాలేని యేసునాథుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తే, కిందటి సంవత్సరం బ్రతికినట్లుగా బ్రతకొద్దు. ఎలా బ్రతుకుదా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. హల్లెలూయా చెప్తా బిగ్గరగా. మా బ్రతుకులో మార్పు లేకపోతే కొత్త సంవత్సరంలో పాత బ్రతుకు అయిపోతే, నూతన ఆశీర్వాదాలతో బహుగా నీవు ఆనందించాలి అంటే యేసయ్య చూపిస్తున్న మార్గాన్ని ఎంచుకో. ఇదిగో ఈ సంవత్సరంలో చాలా మందికి సాతానుడు కమాన్ అని పిలబోతున్నాడు. ఇట్రా నా కుమారుడా, రమ్ము రమ్ము, ఇలా చేద్దాం, ఈ మార్గములు నడు, ఈ పాప మార్గములు నడు అని ఎన్నో రకాలైన తప్పు త్రోవలను సాతానుడు చాలా మందికి, నీకు నాకు మనకు చూపించబోతున్నప్పుడు నువ్వు ఒకటే చెప్పాలి, సూర్యుని క్రింద నేను నూతన సృష్టిని, నాలో నూతనమైన కార్యాన్ని జరిగింది, యేసు రక్తము ద్వారా ఒక నూతన కార్యం నాలో జరిగింది. సాతానా పో, నేను 20-24% కాదు, నేను 20-25%. అందరు చెప్పు, నేను నిన్నటి వ్యక్తిని కాదు. జమీమా, నేను నిన్నటి వ్యక్తిని కాదనమ్మా, ఐఎమ్ టుడేస్ పర్సన్. నేను 25% అనండి, ఐఎమ్ నాట్ ఏ 24% అనండి. నేను నిన్నటి వ్యక్తిని కాదు, నేను 2025వ సంవత్సరానికి సంబంధించిన వ్యక్తిని. నేను మారిపోయాను. నా యేసయ్య నన్ను మార్చాడు. నేను గొంగలి పురుగును కాదు, నేను సీతాకొక చిలుకను. నిన్నటి వరకు చుట్ట, బీడి, కైన, పాన్పురా, లేదంటే చిన్నది పెద్దది, అప్పుడప్పుడు, ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు త్రాగడము, బూతులు, సరస్వతులు, దెయ్యపు మాటలు, అపవిత్ర మాటలు, ముసలమ్మ ముచ్చట్లు. సాతాను ఇంకా నీ యొక్క చెడ్డ అలవాట్లను ఆయన బ్యాంకులో వేస్తే డబల్ చేస్తాడు. అయితే నువ్వు సాతానుతో చెప్పాలి, ఏ సాతానా, నువ్వేదో అనుకుంటున్నావు, కమాన్ అని. సాతాను అంటే గెట్ లాస్ట్ అనాలి. చెప్పండి అందరూ. సాతానుడు కమాన్ అంటే నువ్వేమవ్వాలి? చెప్పండి అందరూ, గెట్ లాస్ట్ అనండి. చెప్పండి చెప్పండి, గెట్ లాస్ట్. నేను యేసయ్య బిడ్డను. చెప్పండి అమ్మా. హల్లెలూయా. నో లాంగ్ యూ కెన్ చీట్ మీ అనండి. నిన్న కాదు మోసం చేయడానికి, నేను మారిపోయాను. నువ్వు నన్ను మోసం చేయలేవు. హల్లెలూయా. నువ్వు మొనార్కి అయితే నేను మొనార్కులకే మొనార్కును. నువ్వు నన్ను మోసం చేయలేవు. అలా నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని నీ కొరకు ఒక నూతనమైన మార్గాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అదే దేవుని మార్గం అమ్మ, అదే యేసయ్య మార్గం. అలా చెప్తా బిగ్గరగా. ఒకవేళ అలా నువ్వు మారిపోయినట్లయితే, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను, ఇక్కడ నుంచి లెక్క పెట్టుకోండి. నేను వాక్యాన్ని వివరించి లోతుగా వెళ్ళిపోతే, చాలా డీప్గా వెళ్ళిపోతే మనకు 3 అయిపోతే టైము.
అందులో ఒక్కొక్కటి కౌంట్ చేయండి. నువ్వు నూతన పరచబడ్డావు అనటానికి ఈ సంవత్సరము నిన్ను నువ్వు స్కాన్ చేసుకో. మొట్టమొదటి ఏంటో తెలుసా? నేను నూతన సంవత్సరంలో నూతన పరచబడ్డాను అని నువ్వు అనుకోవాలనుకుంటే, ఒకటి, మనస్సాక్షికి కల్మషం కలుగకుండా చూసుకో. అమ్మా చెప్పండి, ఏంటి? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అన్నాడు. అంటే నీకంటూ ఒక మనస్సు ఉంది కదా, నీకంటూ ఒక ఆత్మ ఉంది కదా. ఆ మనస్సాక్షికి ఈ నూతనమైన వ్యక్తిగా నువ్వు మారేవు అంటే దానికి మొదటి గుర్తు ఏంటంటే, నీ మనస్సు నిష్కలంకమైనటువంటి మనస్సు కలిగి నీ ఉందువుగాక. కొంతమంది బయటికి నవ్వుతుంటారు కానీ లోపల ఎంత కుళ్ళు. మీరు కాదులేండి, మా సాధువుల గురించి చెప్తున్నాను నేను. మీరు చాలా మంచోళ్ళమ్మా. అసలు మీకు కుళ్ళు అంటే అసలు అర్థమే తెలియదు. మీ అంత మంచోళ్ళు అసలు ఈ భూమి మీద ఎక్కడా? మధురవాడ మొత్తం కొట్టిన మీ అంత మంచోళ్ళు అసలు ఆయన పాప మన పిఎం గారికి తెలియట్లేదు కానీ మీకు పిలిచి ఆస్కార్ అవార్డు లేదంటే భారతరత్న అవార్డు ఇంకే అవార్డులు ఇచ్చేసింది. ఎంత మంచోళ్ళో మీ గురించి చెప్పట్లేదమ్మా నేను. మా సారూరోళ్ళ గురించి చెప్పుకుంటున్నాను నేను. నువ్వు నూతన పరచబడ్డావంటే చెల్లెమ్మ, మొదటి సూచన కల్మషం లేని మనస్సు. నీ మనస్సాక్షి కొన్నిసార్లు పాపం చేస్తున్నప్పుడు చెల్లెమ్మ గద్దించింది కిందటి సంవత్సరం. వదల బొమ్మాలి వదల అన్నట్లుగా నువ్వు పరుగులు తీసావు. నువ్వు పాపం వైపు పరుగులు ఎత్తావు. దేవునికి ఆత్మ చెబుతున్నా కూర్చో అని చెప్పి వెళ్ళి ప్యాకెట్లాడావు, వెళ్ళి త్రాగావు, వెళ్ళి సిగరెట్లు తాగావు, కైనాలు వేసావు, బీడీలు వేసావు, బూతిట్లు తిట్టావు. అయితే నా ప్రభు అంటున్నాడు, నీ అంతరాత్మ మనస్సాక్షిని చంపుకొని బ్రతికావు గడిచిన సంవత్సరం అంతా. యు మస్ట్ బి అకౌంటబుల్ టు గాడ్ యాజ్ వెల్ యాజ్ టు యూ. దేవునికి నీకు ఒక్కసారి నీ మనసులో फर्क ना रिबिका बेटी क्या करना है, फर्क ना. हाउ एम आई स्पिरिचुअली, इनरली हाउ एम आई, నేను అంతరంగంలో ఎలా ఉన్నాను, నా మనస్సాక్షి ఎలా ఉంది. ఒకవేళ మనస్సాక్షికి కల్మషము కలిగే పని ఏదైనా నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఇంకా పాత మనిషివే, కొత్త మనిషి బాబులే. అది మొదటి సూచన. రెండవ సూచన ఏంటో తెలుసా? నువ్వు మారావు, నువ్వు నూతన పరచబడ్డావని చెప్పడానికి నూతన సంవత్సరంలో రెండవ సూచన ఏం కనిపించాలంటే, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు. రెండవది, ప్రోక్షింపబడిన హృదయమే రెండవ సూచన. చెప్పండి ఏంటి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని కొరకు నువ్వు యూ హ్యావ్ టు పోర్ అవుట్ యువర్ హార్ట్ ఫర్ గాడ్. దేవుని కొరకు నీ హృదయాన్ని ఏం చేయాలి? ప్రోక్షించాలి. హన్నా వలె నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని దేవుని ముందు నిత్యం ఏం చేయాలన్నా? కుమ్మరించాలి. దేవుని పనుల కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సువార్తల కొరకు, పరిచర్య కొరకు, సంఘము కట్టవరు నిమిత్తము ఇదిగో నీ వంతుగా నీవు నీ హృదయమారా దేవునికి ప్రోక్షించే హృదయం కలిగి, నేనున్నాను పాస్టర్ గారు, గో హెడ్ అని నిన్ను చూస్తే పాస్టర్ గారికి ధైర్యం రావాలి. మొక్కని తలవాడ పెట్టారు, అమ్మ నాయన మా మీద పడ్డారు, మా దగ్గర కట్రేట్ లేవు అనుకుంటున్నారు. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. అమ్మా నీ హృదయాన్ని నువ్వు దేవుని సేవ కొరకు అమ్మా ప్రోక్షించిన వ్యక్తివైతే నువ్వు నూతన పరచబడ్డావు, నువ్వు ఆ నూతన మార్గములు నడుస్తున్నావు అని అర్థం. యూ ఫరక్ దేనా, ఇది ఒక స్కానర్. చెప్పండి బ్రదర్, మొదటిది ఏమన్నాను? నూతన పరచబడ్డానికి మొదటి సూచన ఏంటి? జాగ్రత్త. కొంతమంది మనస్సాక్షిని చంపుకొని ఏమండి భార్యలను మోసం చేస్తుంటారు, భర్తలను మోసం చేస్తుంటారు. ఏమండి నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఇక్కడే ఉన్నాను అంటాడు. అలా నువ్వు అందుకే వాక్యం మరలా చెప్పి మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో అదే కోయును. మనస్సాక్షిని చంపుకొని బతికేవా? రెండవది, ప్రోక్షించబడే హృదయం. ప్రార్థన కొరకు ప్రోక్షించు,
దేవుని సేవ కొరకు ప్రోత్సహించు, పరిశుద్ధత కొరకు ప్రోత్సహించు, దేవుని కార్యాల కొరకు ప్రోత్సహించు. అంటే అర్థమైంది తెలుసా? నీ హృదయాన్ని దేవుని కొరకు తెరువు. ఆమేన్. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవది, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము. అంటే వాక్యములు రాయి, వాక్యమనే ఉదకముతో కల్మసములు కడిగెను అన్నాడు. మూడవ సూచన ఏంటో తెలుసా జెసికా రాచెల్ గారు? మూడవ సూచన ఏమన్నాను? వాక్యమనే ఉదకముతో నువ్వు స్నానం చేయాలి. ఆమేన్. అంటే మునుపెన్నడూ లేనంతగా నీవు వాక్యమునకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు నూతన మార్గములో నువ్వు నడుస్తున్నావు అని అర్థం. ఒక నిర్ణయం నువ్వు తీసుకో, నాకు చెప్పవసరంలా. ప్రభువా, కనీసం ఈ సంవత్సరంలో నేను అనుకున్నాను, కింద సంవత్సరం 5 సార్లు బైబిల్ కంప్లీట్ చేస్తున్నాను. నన్ను నేను సిగ్గుపడుతున్నాను. నేను ఇప్పుడు చెప్పను. ప్రభు చిత్తమైతే యేసునామములో నేను చేసి చూపించుదును గాక. అమ్మా, వాక్యముతో నువ్వు స్నానం చేయాలి. నీ ముఖానికి ఒక్కసారైనా, పుట్టేంత వరకు 30 సంవత్సరాలు అవుతుంది, ఒక్కసారైనా బైబిల్ అంతా కంప్లీట్ చేసావా? చేయకపోతే దేవుడు అంటున్నాడు, ప్రతిరోజు స్నానం చేస్తున్నావు. అది కాదు, వాక్యముతో నువ్వేం చేయవు? స్నానం చేయి. అది మూడవ సూచన, నువ్వు మారేమో అని చెప్పడానికి. అప్పుడే ఈ సంవత్సరం, ఈ ఒక్క మొదటి రోజు కాదండి, 365 days కూడా నూతన సంవత్సరంగానే అలాగ మూవ్ అయిపోతావు నువ్వు. ఆమేన్. నువ్వు మారేవడానికి మొదటి సూచన ఏమన్నాను? మనస్సాక్షికి కల్మషం ఉండకూడదు. రెండోది, ప్రోక్షించబడిన హృదయం కలిగి ఉండాలి. వాక్యం అనే ఉదకముతో నువ్వేం చేయాలి? స్నానం. దీన్ని ఇంకా లోతుగా వివరిస్తే చాలా ఉంటుంది, నేను ఇంకా చెప్పట్లేదు. నాలుగవది, విశ్వాస విషయములో లేక విశ్వాసము యొక్క సంపూర్ణ నిశ్చయత కలిగి. అంటే నాలుగవది, విశ్వాస విషయంలో అంటే నీ దేవుణ్ణి నువ్వు నమ్మే విషయంలో ఎక్కడ నువ్వు సంకోచించకూడదు. నాకు తెలుసు, ఎంత ప్రార్థన చేసినా ఇది జరగదు, ప్రార్థన చేస్తే అయిపోద్దా, ఎంతకు దేవుణ్ణి నమ్ముకున్నా అని కొంతమంది అందమైన అల్ప విశ్వాసులు ఉంటారు. ఎవరండి వారు? చెప్పండి, ఎవరు వాళ్ళు? మొన్న ఆయన అన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కొందరు ఉంటారట. ఎవరండి వాళ్ళు అంటే పవిత్ర పాపులట. ఎవరండి? అదేంటో ఆ ప్రశ్న. ఒక బారు మనసు పొందిన తర్వాత ఒక ఆయన దొంగతనం చేశాడంట. ఇంట్లోనే నాన్న దగ్గర జోబులో ఉన్న డబ్బులు తీసాడట. ఎవర్రా తీసారంటే, ఎవర్రా దొంగ అంటే, ఏమో దొంగ అయితే బయట నుంచి రాలేదు డాడీ, కానీ నేను మాత్రం పరిశుద్ధమైన దొంగను అన్నాడట. అంటే ఇంట్లో దొంగతనం చేస్తే పరిశుద్ధుడట. అరే బాబా, దొంగతనం ఎక్కడ చేసినా దొంగతనమే. సో నాలుగవదిగా నేను ఏం చేయాలో తెలుసండి? దేవుణ్ణి నమ్మే విషయంలో ప్రాణమైన పోనీ ఖచ్చితంగా జరుగుద్ది అని నమ్ము. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరిగి తీరుతాయి. నీ కొరకు నా దేవుడు జరిగిస్తాడు. ఆమె చెప్పు బిగ్గరగా, ఆమేన్ ఆమేన్, గడి చెప్పు హల్లెలూయా. చెప్తా, నా దేవుని నేను సందేహించకుండా నేను నమ్ముతాను. ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా దేవుని నమ్ముతావో అది నీ జీవితంలో నాలుగవ సూచన. హలో, నూతనమైన మార్గంలో నువ్వు నూతన సంవత్సరానికి అడుగుపెట్టిన నీవు గొప్ప కాదండి, నూతన మార్గంలో అడుగుపెట్టి చూడు. అది ఎవరి వల్ల సాధ్యమో చెప్పండి? ఎవరి వలన? అది ఏ మార్గము? ఆయన తన శరీరం అనే తెర ద్వారా మార్గాన్ని తెరిచాడు. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. నీ పక్కన కొంచెం చేయి పట్టుకుని కొద్దిగా కొంచెం అర్థమవుతుందని చెప్పు ఒకసారి. చెప్పు పర్లేదు, చెప్పండి బాబు బాస్ గారు, చెప్పండి. అదే చెప్పేది పోనీ. హల్లెలూయా. టైం లేదంటే ఇంకా మీకు అర్థమయ్యేటట్టుగా నేను వివరించేవాడిని. ఐదవది, ఆమేన్, చెప్పండి హల్లెలూయా. నా దేవుని నమ్ముతానయ్యా అని ఒక తీర్మానం తీసుకో.
నేను అపనమ్మకం కలిగి ఉండను ప్రభువా, నేను ఎక్కువగా విశ్వసిస్తాను ప్రభువా. నా దేవుడు ఖచ్చితంగా, అమ్మ నేను నమ్ముతున్నాను, మన దేవుడు ఖచ్చితంగా మన కొరకు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. నీ వ్యక్తిగత జీవితం కొరకు, నీ కుటుంబం కొరకు, సంఘము కొరకు నా దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. నమ్మిన వాళ్ళు బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఎక్కడైనా డౌట్ పడు, దేవుడి విషయంలో నువ్వు డౌట్ పడద్దు. ఈ 2024 సంవత్సరాలు డౌట్ పడింది చాలు చెల్లమ్మ. సాతానుడు వచ్చి నీ ముఖంగానే ప్రార్థన చేస్తే అయిపోద్దా, నీ ముఖంగానే నాకు కష్టపడాలి కానీ డబ్బులు ఊరుకుని వచ్చేస్తాయా, వెళ్ళు. నువ్వు ప్రార్థన చేస్తే అమ్మా ఈ భూమి మీద జరగని కార్యం అంటూ ఏది లేదు. ఎవరిని కదిలించాలో దేవుడు వారిని కదిలిస్తాడు. నా దగ్గర డబ్బులు లేవు, ఎవరో ఒక వ్యక్తిని కదిలించాడు, కార్యం జరిగింది. హౌ? నేను నమ్మాను. ఐదవది ఏంటో తెలుసా? ఐదవ అద్భుతమైన విషయం ఏంటంటే యథార్థమైనటువంటి హృదయం. అంతేనండి. 2025 రాత్రి 5 మాటలు చెప్పాను, మీరు ఒక 5 మాటలు చెప్పాను. ఈ 5 నీ జీవితంలో నువ్వు మారావు అంటానికి సూచన. ఐదవది ఏంటన్నాను? యథార్థమైన హృదయం. నువ్వు రిప్పిత అబద్ధాలు, కుక్క ముద్దన, ఎప్పుడు చూడు అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఇంకా మానవా నీవు మారవా? ఒక తీర్మానం తీసుకుంటావా? అబద్ధాలు పడి కుళ్ళు బొద్దుకి ఎంతకాలం బ్రతుకుతావు? బ్రతికింది చాలు చెప్పు. పక్కన కూర్చుని చేయి పట్టుకొని చెప్పు, బతికింది చాలు, యథార్థంగా బ్రతుకు, ఇప్పుడుకైనా యథార్థంగా జీవించు, కుళ్ళు బొద్దనా అని చెప్పు. 25లో 5 విషయాలు రాత్రి చెప్పాను, వర్తమానం ఇక్కడ ఉంది, వినండి. బహుగా సంతోషించే సంవత్సరం. ఆమేన్. ఒకటి ఏంటి? ఆశీర్వాదములు. దేవుడిచ్చే ఆశీర్వాదంలో బహుగా మనం సంతోషించబోతున్నాం. 2 మైటీ హ్యాపెనింగ్స్. సడన్ సర్ప్రైజెస్ వినబోతున్నారు. మైటీ హ్యాపెనింగ్స్, బలమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. అది విని నువ్వు బహుగా సంతోషించబోతున్నావు. 2వది. 3వది, నిన్ను ఇటు అటు వాండరింగ్ లో ఉన్న నిన్ను ఒక చోట నిన్ను నీ కుటుంబాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు. అది విని నువ్వు ఏం చేయబోతున్నావు తెలుసా? బహుగా సంతోషించబోతున్నావు. ఇది ఎక్కడ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు వినండి. 4వది, వాండరింగ్ లైఫ్ ఓవర్ అనండి అందరూ. చెప్పండి. వాండరింగ్ లైఫ్ ఓవర్. వాండరింగ్ లైఫ్ ఓవర్ అనండి. వండర్ఫుల్ లైఫ్ బిగిన్. ఆమేన్. 4వది ఎందుకు నువ్వు బాగా సంతోషిస్తావు అంటే, సోల్మన్ గారు మీ హృదయ వాంఛను ఇప్పటికీ దేవుడు తీర్చేశాడు. ఇంకా మరొక్కటి ఉంది, అది కూడా దేవుడు తీర్చబోతున్నాడు. ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి అతన్ని. నేను ఎప్పుడు ఆయన చూసి టెన్షన్ అయ్యో మా పాపకు పెళ్లి చేయాలి పాస్టర్ గారు, మంచి సంబంధం చూడండి అనేవారు. మనము ఊహించని రీతిలో దేవుడు ఆ కుటుంబంలో అద్భుతమైన కార్యం జరిగించాడు. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, ఎందుకు నువ్వు బాగా సంతోషిస్తావంటే నీ హృదయ వాంఛలు ఈ సంవత్సరం దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. 5వది ఏమన్నాను? చెప్పండి. ఆల్ యువర్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఆర్ గోయింగ్ టు బి ఆన్సర్డ్ ఇన్ దిస్ ఇయర్. అందుకే నీవు బహుగా ఆనందించబోతూ ఉన్నావు. హల్లెలూయా. అందుకే నేను గాడ్ అన్నాడు నాతో, ఏ ఇన్స్పైర్ చేశారంటే, దిస్ ఇయర్ 2025 ఈజ్ ద ఇయర్ ఆఫ్ గాడ్స్ అబాండెంట్ జాయ్. బహుగా ఆనందించే సంవత్సరం అమ్మా. ఆమేన్. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు చేసే బలమైన కార్యాలను బట్టి. 3వది చెప్పండి అమ్మా. 3వది 1 రాత్రి ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని బట్టి నీకు ఆనందం. 2వది బలమైనటువంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, అందుకు నువ్వు ఆనందంగా ఉంటావు. 3వది నిన్ను దేవుడు ఒక చోట స్థిరపరచబోతున్నాడు, అందుకు నువ్వు బాగా ఆనందిస్తావు. 4వది నీ హృదయ వాంఛలు తీర్చబోతున్న ఈ సంవత్సరం, అందుకు నువ్వు బాగా ఆనందిస్తావు. 5వది నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు వినబోతూ ఉన్నాడు.
విన్న తర్వాత నువ్వు బాగా ఆనందిస్తావు. అవి 5. ఇప్పుడు ఇక్కడికి రండి. ఈ 5 ఏంటి? నువ్వు నూతన పరచబడ్డావంటే అమ్మ ఈ నువ్వు రాత్రి చెప్పిన 5 జరగాలంటే ఇప్పుడు ఈ 5 ఈ మార్గంలోనికి నువ్వు రావాలి. ఈ 5ంటికి కూడా అసలైన మార్గం ఏంటో తెలుసా? నూతన పరచబడ్డావు. ఏసీ మార్గం దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇది నువ్వు తాగేసి కైనాలు పాన్ పరగ నవలి పుసుక్కు నువ్వు చేసి ప్రైజ్ ది లార్డ్ అంటే నీకు జరగవు. నువ్వు పవిత్రంగా బ్రతికి చూపించు, మార్గంలోనికి వచ్చి చూడు. అప్పుడు ఏమంటుందంటే వాక్యము, 1 నీ మనస్సాక్షికి కల్మసం కలగకుండా ఉండడమే ఒక సూచన. 2 నీ హృదయం ప్రోక్షింపబడాలి. 3 వాక్యముతో ఉదక స్నానం చేయాలి. 4 విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా ఉండాలి. 5 యథార్థమైన హృదయముతో దేవుని దగ్గరికి నువ్వు దేవుని సన్నిధానానికి చేరాలి. అప్పుడేమన్నాడు తెలుసా? 23 చదవండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొని నిశ్చలముగా పట్టుకుందాం. ఏదైతే దేవునికి వాగ్దానం చేశాడో అప్పుడు నెరవేరుతుంది. అబ్బా ఆశ దోశ అప్పడం వడ అని వేరే మారు మనసు పొందకుండా, ప్రార్థన లేకుండా ఇది ఏమైనా షాపింగ్ మాల్ అనుకున్నావా? డబ్బులు కొనుక్కొని తీసుకొచ్చేయడానికి యథార్థత లేకుండా ఇదిగో ఈ 10 ఒక చేతిలో 5, ఒక చేతిలో 5, మధ్యలో దేవుని మార్గం. ఆమేన్. ఈ 5 నీ జీవితంలో ఈ 10 నెరవేరాలంటే ఈ 10ంటితో నువ్వు మాట్లాడే మర్యాదగా మార్గంలోకి రా. ఆమేన్. చెప్పండి, మర్యాదగా దేవుని మార్గంలోకి రా అని చెప్పి. నా ప్రాణమా చెప్పండి, నా ప్రాణమా. దావీదు అన్నాడు, నా ప్రాణమా. ఏమన్నాడు దావీదు? ఇప్పుడు అన్నాడు, నా ప్రాణమా మర్యాదగా దేవుని మార్గంలో ఉన్నాడు. ఈ 10 ఆశీర్వాదాలతో నువ్వు వరదిల్లు. ఆమేన్. దేవాది దేవుడి కొద్ది మాటలను మనందరి వెనుకట్లో దీవించి ఆశీర్వదించును కాక. అందరూ ఒకసారి దగ్గరగా ఆమేన్ చెప్తారా? చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఒక నూతన కోణములో నూతన పరచబడ్డం అంటే ఏంటో మాతో మాట్లాడారు. ఇది నేను కాదు ప్రభువా, మీరు ఇచ్చిన సందేశం. ఆ రకంగా మేము నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ఇదిగో నాయన ప్రభు, ఆన్లైన్లో ఆఫ్లైన్లో విన్న ప్రతి ఒక్కరిని మీ నామములో దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి.